యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. ప్రియులారా, మనము అనేక రీతులుగా శోధించబడుతూ ఉండవచ్చు. అయితే ఆ శోధన కాలంలో మనము పడిపోకుండా స్థిరంగా నిలబడగలిగితే ప్రభువు చేత మనము ప్రేమించబడి ఆయన వాగ్దానం చేసిన జీవ కిరీటాన్ని మనము పొందుకుంటాం. ప్రభువు ఎన్నడూ శోధించడు. శోధన సాతాను యొద్ద నుండి వస్తుంది. ప్రభువు పరీక్షిస్తాడు. ఆ పరీక్షలో మనకు జయమిస్తాడు. అయితే శోధన కాలంలో మనము నిలబడగలిగితే జీవ కిరీటాన్ని మనం పొందుకోగలుగుతాం. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. మీరిచ్చిన వాగ్దాన వాక్యంను బట్టి మీకు వందనాలు. ప్రభు, శోధన మీద జయము దయచేయండి. శోధనలు ఎదురైనప్పుడు మేము పడిపోకుండా స్థిరంగా నిలబడడానికి మీరు కృప చూపించమని ప్రార్థన చేయొచ్చు. మీ హస్తం తోడుగా ఉంచండి. ఈ వాగ్దాన వాక్యం విని ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. మీరు ఆశీర్వదించండి. మీ కృపలో బలపరచండి. మీ హస్తం తోడుగా ఉంచండి. ఈ దినమంతా మీ సన్నిధి తోడుగా ఉంచండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.